యేసయ్యా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఈరోజు సాయంకాల సమయంలో ప్రభా మరొకసారి ఈ యొక్క ఈలో నేను ధ్యానించుటకు, నేను గురించి తెలుసుకున్నటకు, ముఖ్యంగా ఉపవాస దినాల యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవడానికి మరి మసూద్ అలీ సార్, వాళ్ళ మిత్రులు, వాళ్ళ కుటుంబము అందరుగా కూడి వచ్చి ఇక్కడ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసి నీ కృపలో మమ్మల్ని మహిమపరిచారు. మరొకసారి నన్ను నేను పరిశీలించుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి కృపా కనికరానికే వందనాలు. మా జీవితాల నిజమే తండ్రి, మతాలు వేరైనా మా దేశంలో మేము వివిధ భిన్న మనస్తత్వాలు, భిన్న మా ఆచారాలు మాలో ఉన్న ప్రభా, మేము అందరము ఒకటే, దేవుళ్ళందరూ ఒకటే అని విశ్వసిస్తూ ముందుకెళ్తున్నాం. నిజంగా ఈ యూనిటీ, ఈ తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి పనిని మేము నీ పాదశాలలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్ని మతాలు ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ప్రేమ, ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు ఇవ్వాలి, ఇతరులకు అన్ని విషయాల్లో హెల్ప్ఫుల్గా ఉంటూ ఈ లోకంలో జీవించిన వాళ్ళు జీవించి నీలో ప్రభువా మరి నీకు ఎప్పుడైతే మమ్మల్ని పిలుస్తావో అప్పటికి మంచి పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని మేము ముందుకు నీ యొక్క పరలోకం రాజ్యంలో చేరడానికి నువ్వు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని పాదశాలలో జ్ఞాపకం చేస్తున్నాం. నిజంగా మరి వీళ్ళు ఇచ్చినటువంటి సందేశాన్ని చిన్న బిడ్డలకు ఇంకా కొంత మేము అర్థమయ్యేలాగున్నా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా తెలియజేస్తాం. ఉపవాసాలు, వాటి ప్రాధాన్యత, దేవునికి దగ్గరగా ఎలా బ్రతకాలి, నీతివంతమైనటువంటి జీవితము ఎలా జీవించాలి అనేది ఈ లోకంలో ఈ రోజుల్లో మేము జీవించడానికి ఇవన్నీ మాకు అవసరం ఇస్తాయి. మొరాలిటీ, చాలా విలువలతో కూడినటువంటి జీవితాలు, అందరం ఐక్యంగా కులమతాల పేరట మేము ఒకరికొకరం ద్వేషించుకోకుండా అందరము ఐక్యంగా ప్రేమించుకున్నటకు, అందరం కలిసిమెలిసి జీవించుటకు మీ కృపలో మాకు ఈ యొక్క సహవాసం మాకు తోడ్పడిందని మేము నమ్ముతున్నాం. మాకు ఇచ్చినటువంటి ఈ మిత్రుల స్నేహాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో ఈ స్నేహం ప్రభా ఇంకా 10 100 లక్షంతలుగా విస్తరించి ఈ యొక్క మహబూబ్నగర్ పట్టణం, ఈ లోకమంతా కూడా నీ యొక్క ప్రేమ, కృప, సత్యాలను గణపరచుటకు నీ కృపలో మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు తెలుస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.